హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారా? ప్రతి ఉదయం ఒక కొత్త ఉత్సాహంతో, ఒక కొత్త ఆశతో నిద్రలేవాలని ఆశపడుతున్నారా? అయితే ఈ వీడియో కేవలం మీకోసమే. మన జీవితం మన చేతుల్లో లేదని, అంతా విధిరాత అని నమ్ముతాం. కానీ నిజమేమిటంటే మన జీవితానికి మనమే సృష్టికర్తలం. అవును, మీరు విన్నది నిజమే. మీ జీవితాన్ని మీరే సృష్టిస్తున్నారు. ప్రతి క్షణం, ప్రతి ఆలోచనతో, ప్రతి భావనతో మీరే మీ భవిష్యత్తును నిర్మిస్తున్నారు. ఈ శక్తి మీలోనే ఉంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే అసలైన రహస్యం. ఆ రహస్యం ఒక మేనిఫెస్టేషన్. ఆ మేనిఫెస్టేషన్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం విశ్వం యొక్క పనితీరును అర్థం చేసుకోవాలి. విశ్వం ఒక అద్దం లాంటిది. మీరు ఏది ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ప్రేమను ఇస్తే ప్రేమను పొందుతారు. మీరు ఆనందాన్ని ఇస్తే ఆనందాన్ని పొందుతారు. అదేవిధంగా మీరు కళల గురించి స్పష్టమైన సంకేతాలను విశ్వానికి పంపితే విశ్వం వాటిని నిజం చేయడానికి మీకు సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో మొదటిది, అత్యంత ముఖ్యమైనది స్పష్టత, అంటే క్లారిటీ. చాలామందికి తమకు జీవితంలో ఏం కావాలో స్పష్టంగా తెలియదు. నేను సంతోషంగా ఉండాలి, నేను ధనవంతుడిని కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి వంటి అస్పష్టమైన కోరికలను కోరుకుంటారు. కానీ విశ్వానికి ఇలాంటి అస్పష్టమైన ఆదేశాలు అర్థం కావు. ఉదాహరణకు, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి నాకు ఏదైనా ఒక మంచి ఆహారం తీసుకురండి అని చెబితే వెయిటర్ ఏం తీసుకురాగలడు? అతనికి అయోమయంగా ఉంటుంది. అదేవిధంగా మీరు విశ్వానికి క్లారిటీగా ఆదేశాలు ఇవ్వనప్పుడు అది మీకు ఏమీ ఇవ్వదు. కాబట్టి మీ కళల పట్ల మీకు పూర్తి స్పష్టత ఉండాలి. మీకు ఎలాంటి జీవితం కావాలి, మీకు ఎంత డబ్బు కావాలి, మీకు ఎలాంటి ఇల్లు కావాలి, మీకు ఎలాంటి భాగస్వామి కావాలి, ఇలా ప్రతి విషయాన్ని వివరంగా స్పష్టంగా ఊహించుకోండి. మీ కళ్ళు మూసుకొని మీరు ఇప్పటికే ఆ జీవితాన్ని జీవిస్తున్నట్లుగా భావించండి. మీ కొత్త ఇంట్లో మీరు నడుస్తున్నట్లు, మీ కొత్త కారుని మీరు డ్రైవ్ చేస్తున్నట్లు, మీ కళ ఉద్యోగంలో మీరు పనిచేస్తున్నట్లు, మీ కళ వ్యాపారాన్ని మీరు చేస్తున్నట్లు, మీ బ్యాంక్ అకౌంట్లో మీరు కోరుకున్నంత డబ్బు ఉన్నట్లు ప్రతిదాన్ని మీ మనస్సులో ఒక చిత్రంగా చూడండి. ఆ చిత్రానికి రంగులు అద్దండి, దానికి ప్రాణం పోయండి. ఆ అనుభూతిని మీ జీవితంలో నింపుకోండి. మీరు ఎంత స్పష్టంగా మీ కళలను ఊహించుకుంటే అది అంత త్వరగా మీ జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే మీరు మీ కళలను స్పష్టంగా నిర్వచించినప్పుడు మీరు విశ్వానికి ఒక ఖచ్చితమైన చిరునామాను ఇస్తున్నారు. ఆ చిరునామాకు మీ కళలను ఎలా పంపించాలో విశ్వానికి అప్పుడు తెలుస్తుంది. రెండవ రహస్యం విశ్వాసం, బిలీఫ్. మీరు మీ కళలను స్పష్టంగా నిర్వచించిన తరువాత మీరు దానిని నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మాలి, సంపూర్ణంగా నమ్మాలి. మీ కళ నిజం కాగలదని, మీరు దానికి అర్హులని మీరు నమ్మాలి. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. వారు కలలు కంటారు, కానీ వారి మనస్సులో ఎక్కడో ఒక మూలాన ఇది సాధ్యం కాదు, నేను దీనికి అర్హుడిని కాను, నాకు అంత సీన్ లేదు వంటి నెగిటివ్ నమ్మకాలు ఉంటాయి. ఈ నెగిటివ్ నమ్మకాలు మీ కళల నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి. మరి ఈ నెగిటివ్ నమ్మకాలని ఎలా అధిగమించాలి? దీనికి ఒక శక్తివంతమైన సాధనం ఉంది. అదే అఫర్మేషన్స్. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు మీకు మీరే ఇలా చెప్పుకోండి: నేను నా కలలను సాధించగలను, నేను విజయానికి, ఆనందానికి, సమృద్ధికి అర్హుడును, అర్హురాలును, విశ్వం నాకు ఎల్లప్పుడూ సహాయపడుతుంది, ప్రతీది నాకు అనుకూలంగా జరుగుతుంది. ఈ మాటలను కేవలం పెదాలతో పలకడం కాదు, మీ హృదయం నుండి వాటిని నమ్మాలి, ప్రతిదాన్ని అనుభూతి చెందాలి. మొదట్లో ఇది కష్టంగా అనిపించవచ్చు, మీ మనస్సు మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది. కానీ మీరు పట్టుదలతో కొనసాగిస్తే క్రమంగా మీ ప్రతికూల నమ్మకాలు తొలగిపోయి మీలో ఒక కొత్త అంచంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఈ విశ్వాసమే మీ రియాలిటీని సృష్టిస్తుంది. మీరు దేనిని నమ్ముతారో అదే మీరు అవుతారు. మూడవ రహస్యం భావించడం, ఫీలింగ్. ఇది అత్యంత శక్తివంతమైన రహస్యాలలో ఒకటి. విశ్వం మీ ఆలోచనలకు మాత్రమే కాదు, మీ భావనలకు కూడా ప్రతిస్పందిస్తుంది. మీరు మీ డ్రీమ్ నిజమైనప్పుడు ఎలా భావిస్తారో ఆ భావనను మీరు ఇప్పుడే, ఈ క్షణమే అనుభూతి చెందాలి. దీనినే యాక్ట్ యాజ్ ఇఫ్, అంటే అయినట్లుగా ప్రవర్తించడం అన్నమాట. మీరు కోరుకున్న కారును మీరు పొందితే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందాన్ని ఇప్పుడే అనుభవించండి. మీరు మీ కలల ఇంటిని కొనుగోలు చేస్తే
మీకు ఎంత గర్వంగా, ఎంత సంతృప్తిగా, ఎంత సేఫ్గా ఉంటుంది కదా. ఆ భావనలను ఇప్పుడే మీలో నింపుకోండి. మీరు ఇప్పుడే దాన్ని అనుభూతి చెందాలి. మీరు ఈ విధంగా భావించినప్పుడు మీరు మీ ఎనర్జీ స్థాయిని, మీ వైబ్రేషన్ను పెంచుతారు. మీరు మీ కలల ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతారు. అప్పుడు ఒక అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లుగా మీరు మీ కలలను, డబ్బుని, సంపదని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. ఇది కేవలం మెంటల్ ఎక్సర్సైజ్ కాదు, ఇది ఒక శక్తివంతమైన ఎనర్జీ ఎక్స్చేంజ్. మీ మంచి ఫీలింగ్సే విశ్వానికి మీరు పంపే అత్యంత శక్తివంతమైన సంకేతాలు. కాబట్టి సంతోషంగా, కృతజ్ఞతతో, ప్రేమతో ఉండండి. ఎందుకంటే ఆ భావనలే మీకు మరిన్ని సంతోషకరమైన, కృతజ్ఞతతో కూడిన, ప్రేమపూర్వకమైన అనుభవాలను తెచ్చిపెడతాయి. 4వ రహస్యం ప్రేరేపిత చర్య, ఇన్స్పైర్డ్ యాక్షన్. చాలామంది ద లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు. వారు కేవలం కూర్చుని కలల కంటే చాలు, అన్నీ వాటంతటా అవే జరిగిపోతాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మీరు విశ్వానికి మీ కోరికను పంపిన తర్వాత మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి. అయితే ఇది ఏదో కష్టపడి బలవంతంగా చేసే పని కాదు. ఇది ఒక ఇన్స్పైర్డ్ యాక్షన్, ప్రేరేపిత చర్య. మీరు మీ కలలతో, మీ భావనలతో ఏకమైనప్పుడు విశ్వం మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి, కొన్ని అవకాశాలు కనిపిస్తాయి, కొందరు వ్యక్తులను కలవాలనిపిస్తుంది. ఇవే ప్రేరేపిత చర్యలు. ఇవి మీ అంతరాత్మ నుండి వచ్చే సూచనలు. మీరు వాటిని అనుసరించాలి. ఎగ్జాంపుల్కి, మీరు ఒక బుక్ రాయాలని కలలు కంటున్నారనుకోండి. మీరు దాని గురించి స్పష్టంగా ఊహించుకొని, నమ్మి, భావించిన తర్వాత మీకు అనుకోకుండా ఒక అద్భుతమైన కథాంశం తేడుతుంది. లేదా ఒక పాత స్నేహితుడికి ఫోన్ చేయాలనిపిస్తుంది. అతను ఒక పబ్లిషర్కి తెలిసిన వాడే ఉండవచ్చు. ఇలా చిన్న చిన్న యాక్షన్స్ని మీరు తీసుకోవాలి. విశ్వం మీకోసం తలుపులు తెరుస్తుంది, కానీ ఆ తలుపులో నుండి నడవాల్సింది మీరే. సోమరితనంతో కూర్చోకండి. విశ్వం నుంచి వచ్చే సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ప్రతి చిన్న అడుగు మీ కలలను నిజం చేసే దిశగా వేసే ఒక పెద్ద అడుగు అవుతుంది. ఇక చివరిది, 5వది, ఇది అత్యంత శక్తివంతమైన రహస్యం. అదే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఇప్పటివరకు చెప్పుకున్న మొత్తం ప్రక్రియకు పునాది కృతజ్ఞత. మీ జీవితంలో ఇప్పటికే ఉన్న వాటికి మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీరు విశ్వానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతున్నారు. నా జీవితం అద్భుతంగా ఉంది, నా దగ్గర ఉన్నదానికి నేను కృతజ్ఞుడిని, నా దగ్గర ఉన్నదానికి నేను కృతజ్ఞురాలుని. మీరు ఈ విధంగా భావించినప్పుడు విశ్వం, ఓ, ఇతనికి తన జీవితం నచ్చింది, ఈమెకు తన జీవితం నచ్చింది, వీరికి మరిన్ని మంచి విషయాలు ఇద్దాం అని అనుకుంటుంది. అందుకే కృతజ్ఞత అనేది ఒక సమృద్ధి భావన. మీరు లేమి నుండి సమృద్ధికి మీ దృష్టిని మార్చినప్పుడు మీ జీవితంలో మరింత సమృద్ధి ప్రవహిస్తుంది. ప్రతిరోజు గ్రాటిట్యూడ్ జర్నల్ను ప్రారంభించండి. ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీకు జరిగిన 5 మంచి విషయాలు రాసుకోండి. అవి ఎంత చిన్నవైనా సరే, ఒక స్నేహితుడి నవ్వు, ఒక రుచికరమైన భోజనం, ఒక అందమైన సూర్యాస్తమం, మీ ఆరోగ్యం, మీ కుటుంబం, దేనికైనా మీరు కృతజ్ఞతతో ఉండవచ్చు. మీరు కృతజ్ఞతను అలవాటుగా మార్చుకున్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరు కళ్ళారా చూస్తారు. మీకు అవకాశాలు వెల్లువెత్తుతాయి. సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీ సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇవే మీ కలలను నిజం చేసుకునే 5 అద్భుతమైన రహస్యాలు. ఈ రహస్యాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఓపికతో, పట్టుదలతో, నమ్మకంతో చేస్తే మీ కలలు సాకారమయ్యి అద్భుతమైన జీవితం మీ సొంతమవుతుంది. ఈ 5 రహస్యాలలో ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. త్వరలో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను, దానికి అటెండ్ అవ్వండి. చివరగా ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకొని మీ చేతులను మీ గుండెలపై ఉంచుకొని నాతో మనస్ఫూర్తిగా ఇలా చెప్పండి: థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.